ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య నామములో ప్రతి దినము ఆయన నామాన్ని గణపరుచుకుంటూ మయంపరుచుకుంటున్న మనకు మన ప్రభువు మనల్ని ప్రేమించి ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను నా గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. మరి ఈరోజు మన కోసము మన తండ్రి మంచి గొర్రెల కోసము తన ప్రాణమును పెట్టినాడు. ఆ జీవం గల దేవుడు లోకానికి వచ్చి లోకములో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రేమించి ప్రతి పాపమును పరిహార నిమిత్తముగా రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా ఏ పాపము పరిహారము కాదు. కాబట్టి ఏ రక్తము ఆయనకు అవసరమైనదంటే దేవుని యొక్క గొర్రె పిల్లను వధించబడాలి. దేవుని యొక్క గొర్రె పిల్ల లోక పాపముల పరిహారము కోసము రక్తము చిందించి అనేక బిడ్డలను ఆయన ప్రేమించి లోకములో ఒక్కరు కూడా పుట్టినవాడు పుట్టినట్టు నశించకూడదని పాప పరిహార నిమిత్తముగా పశ్చాత్తాపపడి దేవుని నామానికి ప్రియ బిడ్డలుగా మార్చబడాలని వారి కోసమే ప్రభువు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. కాబట్టి నేను కూడా అదే విధంగా దేవుని కోసం మనం ఈ లోకములో బ్రతికి పాపానికి దూరంగా ఉంటూ నీతిమంతుడిగా ఉంటూ నీ వలనే నీ సహోదరుని ప్రేమిస్తూ ఆ ప్రేమ దేవుడు చూపించింది కదా. మనము చేసిన పాపములకు తండ్రి ప్రాణము పెట్టినాడు. అయితే ఈరోజు నేను కూడా సహోదరులపైన ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి మనందరం ఉండాలని ప్రభు ఆలోచనే. కాబట్టి దేవుడు లోకానికి ఇంకా రాబోయే సమయం లోకములో అనేకమైన కార్యములు నడుస్తున్నాయి, సూచికలు నడుస్తున్నాయి, భయంకరమైన ప్రమాదకాలు నడుస్తున్నాయి. ఇంకా కొన్ని దినాలు మాత్రమే భూమి మీద మనం నివసించు వారమేమో తెలియదు. అయినా ప్రభునామములో పాపం నుంచి విడుదల పొందుకొని మంచి కాపురు ఉన్నాడని మనమందరము కూడా ఆయన చిత్తములో నడుచుకోవాలి. ప్రభు అంటున్నాడు, నూతనమైన బలమును నేను మీకు ఇచ్చేదను, మరి నూతనమైన ఆయురారోగ్యం మీకు కలుగ చేసి గాయపడే రోగములో ఉన్నట్టు వారిని నేను గాయములు మానిపి వారిని బాగుపరిచిందని అంటున్నాడు. స్వస్థత కృప ఆయనలో ఉన్నది. ఆ కృపను పొందుకోవాలంటే లోకములో ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులుగా బ్రతకటమే నేర్చుకోవాలి. నీతి లేనట్టు వారికి, పాపమున్నట్టు వారికి పాతాళ లోకములో నరకములో అక్కడ శిక్ష ఉంటుంది. నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టే ఆయన మనము బ్రతికుండగానే ఈ లోకములో మనందరి కోసము తన ప్రాణమును పెట్టున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు మన మధ్యలో ఉంటుండగా నేను కూడా ఆయన నామాన్ని స్తుతించి ఘనపరుచుకుంటూ ఆయనకు ప్రియ బిడ్డలుగా ఉండటానికి నేర్చుకోవాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, జీవము గల దేవునితో నువ్వు మంచి కాపురతో నీవు సావాసము చేసి ఎక్కువజామున ఆయన్ను స్తుతించుతూ ఘనపరుచుకుంటూ మయంపరుచుకుంటూ నువ్వు నీ కుటుంబంలో అనుదినము ప్రార్థనతో దేవుణ్ణి ఘనపరుచుకోవాలి. ప్రార్థన చేసే ప్రతి కుమారుడు కుమార్తె ప్రార్థనలో శక్తిని పొందుకోవాలి. మంచి కాపురి నీ కుటుంబానికి రావాలని కోరుకోవాలి. మంచి కాపురి మీ కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకోవాలి. దేవదూతలు మీ కుటుంబంలో ఉండాలని కోరుకోవాలి. ప్రార్థనలో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం కావాలని కోరుకోవాలి. చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మీరు చేస్తున్న పని బాటలందు దేవుడు మాకు తోడుగుండాలని కోరుకోవాలి. ఆ జీవగల దేవుడు మంచి కాపరి. మనమైతే చెడ్డవారమై చెదిరిపోయి ఉన్న గొర్రెల కోసము ఆయన ప్రాణం పెట్టి మనలందరినీ ప్రేమించినాడు. చెదిరిపోయిన గొర్రెలకు త్రోవ చూపటానికి దేవుడు పరలోకముల నుంచి భూలోకానికి వచ్చున్నాడు.
వచ్చి ఉన్న దేవుణ్ణి ప్రేమించలేనట్టు వారము ఎంత వ్యర్థం. మరి లోకములో బ్రతికినా కూడా ఆ దేవుణ్ణి ప్రేమించి నీతిమంతులు ఉండటమే ఎంతో మేలని ప్రభు మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప చింగల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో నాయన మీరు మంచి కాపరి, లోకము కోసం నాయన మీ ప్రాణమును పెట్టి మమ్మల్ని ప్రేమించి ప్రతి కుటుంబాన్ని ఆదరించున్నారు. చెదిరిపోయిన బిడ్డలందరినీ నా ప్రభువ నీతి మార్గం నడిపించటానికి మీ రక్తమును కార్చినారు. ప్రతి పాపములను పరిహారము కావటానికి రక్తమును కార్చి ప్రతి బిడ్డను క్షమించి ప్రతి బిడ్డను తండ్రి ఇక మీదట మీరు మీ పిల్లలు మీ పాపములు చేయక మీ పిల్లల కోసం ఏడ్చమని మీరు చెప్పి ఉన్నారు. సిలువలో చెప్పిన మాట ప్రభువ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.